మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి. నెంబర్ 1, మన ఇండ్లలో వాష్రూమ్ లో ఒక 5 నిమిషాలు ఎక్కువసేపు ఉన్నామంటే అంతే ఒకే డైలాగ్ వస్తుంది, ఏం చేస్తున్నావురా, నిద్రపోయినావు ఏంటి, తొందరగా బయటికి రా అని. నెంబర్ 2, మన దగ్గర ఎండాకాలం వచ్చిందంటే చాలు రాత్రిపూట ఫ్యామిలీ అంతా మిద్దపైకి వెళ్లి పడుకుంటారు అండ్ నిజంగా ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. నెంబర్ 3, రాత్రి తిన్న తర్వాత పడుకునేటప్పుడు నాన్న తాత కళ్ళు ప్రెస్ చేయాల్సి ఉంటుంది, దాని తర్వాత వెళ్లి పడుకోవాలి. నెంబర్ 4, సినిమా హాల్లో ఇంటర్వ్యూలు వచ్చినప్పుడు కొందరు వెళ్లి పాప్కార్న్ అండ్ స్నాక్స్ లాంటివి తెచ్చుకుంటారు, కానీ మేము జస్ట్ వాష్రూమ్ కి వెళ్లి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. నెంబర్ 5, మన ఇండ్లలో కొత్త ప్లేట్స్ అండ్ కొత్త గిన్నెలు ఉంటాయి, అయితే అవి మన కోసం కాదు, మన బంధువుల కోసం. మేము డైలీ తినే వాటిలోనే తినాలి. నెంబర్ 6, మన ఇండ్లలో క్యారీ బ్యాగ్స్ అండ్ కూల్ డ్రింక్స్ బాటిల్స్ వాడిన తర్వాత పాడేయరు, మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అని పక్కన పెడతారు. నెంబర్ 7, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ షాపింగ్ కి వెళ్ళినప్పుడు కావాలని ఎక్స్ట్రా సైజ్ బట్టలు కొనుక్కుంటారు, తర్వాత 2-3 ఏళ్ళు కూడా వాడాలి అని. నెంబర్ 8, షాపింగ్ మాల్స్ లో ఏదైనా సేల్ ఉంటే మనలో అక్కడ కొనేందుకు వెళ్లరు, జస్ట్ చూసేందుకు వెళ్తారు. నెంబర్ 9, ఇంట్లో అన్న బట్టలు చిన్నగైతే చిన్నోడు వేసుకుంటాడు అండ్ చిన్నోడికి కూడా చిన్నగైతే దాంతో బండలు తుడుస్తారు. నెంబర్ 10, మన ఇంట్లో సబ్బు అరిగిపోయి చిన్నగా అయిపోతే దాన్ని పాడేయరు, కొత్త సబ్బు పైన అంటిస్తారు.